ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 3వ అధ్యాయము. గురుపుత్రికా కథ. మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్థాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణ పుత్రిక పాపవిముక్తమై తన భర్తతో హరిసాన్నిధ్యమునందినది అని శివుడు పార్వతీదేవితో పలికను. పార్వతీదేవియు, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్థానమున పాపవిముక్తి నందిన విధానమేమి వివరముగా చెప్పగోరుచున్నాననగా శివుడిట్టు పలికెను. దేవి వినుము. పూర్వం సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదశాస్త్ర పండితుడు. అతనికి చాలామంది శిష్యులు ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరైన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలడని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువుగారు పంపగా అడవికి వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మలము, మనోహరంగా ఉంది. వికసించిన పద్మాలు, వానిపై వ్రాలే తుమ్మెదల రథ, అనేక వర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరంగా నుండెను. కోకిలల గుంపులు కట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్చిన మాటలను పలుకుతున్నవి. ఎత్తైన చెట్లతో కమ్మబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులో నీరు తాగి అతడ వృక్షములకున్న పళ్లను తిని ఒకచోట కూర్చుండెను. ఆమె సుమిత్రుడిపై మనసు పడింది. ఓయి, మనుష్య సంచారం లేని ఏకాంత ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరము పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసింపక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగా ఉన్నది. నీకు మరింత సుఖమిచ్చును. రమ్ము, నన్ను మోహముతో తరిమితీరా కౌగిలించుకును. రమ్ము రమ్మని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, నీవట్లనకుము. నీ మాట దురాచారపూరితము. నీ వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరవశురాలవై ఇట్లా అనుచితముగా పలుకుతున్నావు. నేను నీతో రమింపజాలను. నేను ఈ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుతున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూచుందరు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వారిని కొనిపోవదము. రమ్ము అని పలికెను. గురుపుత్రిక మాటలను విని, ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరికొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికి రాను. నేను ఇచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవింటికి తిరిగి వెళ్ళు. నేను రానితో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరమును నేను వల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితమును అనుభవింపు అని నిష్ఠూరముగా మన్మథావేశముతో మాట్లాడెను. సుమిత్రుడును ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉండెను. చివరకాతడు గురుపుత్రిక కోర్కెను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, చిగురుటాకులతో మన్మథశయ్యను ఏర్పాటు చేసుకుని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛా సుఖములను అనుభవించిరి. వారిద్దరూ తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగు వారిని తీసుకొని గ్రామమునకు బయలుదేరి గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వారిని చూచి ఆనందపడెను. పుత్రికను చూచి,
నీవు చాలా అలసినట్లున్నావు. మధురాహారము తిని విశ్రాంతి నందుమని లోనికి పంపాను. ఆమెయు అట్లైన లోనికేగను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియకు బ్రాహ్మణునికిచ్చి వివాహము చేశాను. కొంతకాలమునకే ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుతున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిగుల దుఃఖించెను. అయ్యో, సుఖమరణందవలసిన వయస్సులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా సుదేవుడు వాని భార్యయు దుఃఖించుచుండెను. దృఢవ్రతుడైన యోగి ఆ ప్రాంతమున తిరుగుతూ సుదేవుని రోదన ధ్వని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమునకు పోగొట్టెదను అని ధైర్యము చెప్పాను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించాను. యోగి సుదేవుని వాని భార్యాపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగమునందిట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. విచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవ్వనవతి యగు ఈమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి తాను ఆత్మహత్య చేసుకొను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లు జన్మించినదా అని నీకు సందేహము రావచ్చును. దానికి నీ కారణము కలదు. వినుము, ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతమాచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుతుండగా ఈ వ్రతమును చూచినది. ఆ పుణ్యం బలమున ఈమె పవిత్రమైన నీ వంశమున జన్మించినది. ఈ జన్మమందును స్పైరిణి అయి నీ శిష్యుడితో అధర్మముగా రమించినది. ఈ దోషము వలన ఈ జన్మయందును కర్మఫలమునిట్లు అనుభవించుతున్నది. చేసిన కర్మము అనుభవింపక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలో పాల్పోటయు, ఈ జన్మలో కన్యయ్యి సోదరతుల్యుడైన తన శిష్యుడితో రమించుటను విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును? దయవుంచి చెప్పుడని పరిపరి విధముల ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓ ఈ విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యం నిలుచున్నట్లు చేయుటకు ఒక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతస్థానము చేసి ఆ నదీ తీరమున గాని సరస్తీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలయను. సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలయను. ఈ విధముగా ఈమెచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములు నశించును. మాఘశుద్ధ తదినాడు 2 కొత్త చీటలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు కుంకుమమున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలాదులతో మూసివాయనము నుంచి సువాసిని పూజ చేసి ముత్తోదవులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములను ఆచరింపజేయుము. ఆ సువాసినులకు షడ్రసోపేతమైన భోజనం పెట్టి గౌరవింపవలేను. మాఘమాస ప్రాతకాల స్థానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిల్చును. మాఘస్థానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్థానము చేసి గౌరీవ్రతమాచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు మూర్ఖులు మాఘస్థానము చేసినచో వారిట్టి వారైనను శ్రీహరి అనుగ్రహమునుంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల అందుదురు అని ఆ యోగి వివరించి తన దారిన తాను పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్థానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతము భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరను. కావున మాఘమాసమున ప్రాతకాల స్థానము నదిలో గాని సరస్సున గాని కాలువలో గాని చేసి తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములను అంది పరమున వైకుంఠవాసులకు దురుసుమా అని శివుడు
పార్వతీదేవికి మాఘస్థాన మహిమను సోదాహరణముగా వివరించాను. యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.